వెల్కమ్ టు మెగానన్ టీవీ బన్నింగ్ టాపిక్. పశ్చిమాసియాలో మునుపెన్నడూ లేని విధంగా యుద్ధ మేఘాలు విరుచుకుపడ్డాయి. అర్ధరాత్రి వేళ ఇరాక్ సరిహద్దుల్లో అత్యాధునిక యుద్ధ విమానాలు చేసిన విధ్వంసం వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? అమెరికా, సౌదీ అరేబియా సైన్యాలు సమిష్టిగా జరిపిన ఆ మెరుపుదాడి వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఇరాన్ వెన్నులో వణుకు పుట్టించిన ఆ 72 గంటల సంచలన నిజాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పశ్చిమాసియా ప్రాంతం ఉద్రిక్తతల కొలిమిలా మండుతుంది. ఇరాక్ వేదికగా ఇరాన్ మద్దతు గల ముఠాలే లక్ష్యంగా అమెరికా, సౌదీ అరేబియా దళాలు సమిష్టిగా మెరుపు దాడులకు దిగాయి. అత్యాధునిక యుద్ధ విమానాలతో ఇరాక్ తూర్పు సరిహద్దుల్లోని ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడి బాంబుల వర్షం కురిపించాయి. గడిచిన 72 గంటల్లో ఇరాన్ తీవ్రవాద ముఠాలు 30కి పైగా మానవరహిత డ్రోన్లతో విచక్షణారహితంగా తిగబడ్డాయి. అమెరికా సైనిక స్థావరాలను, సౌదీలోని కీలక చమురు శుద్ధి కర్మాగారాలను నాశనం చేయడమే లక్ష్యంగా ఇరాన్ విప్లవ దళాలు ఈ తీవ్ర కుట్రకు తెరలేపాయి. ఆపద ముంచుకొస్తున్న వేళ ముందస్తు జాగ్రత్త పడకపోతే తీరని నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో సౌదీ వైమానిక దళాలు శత్రువుల డ్రోన్లను గాల్లోనే సమర్థవంతంగా పేల్చేశాయి. తమ రక్షణకు, భద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న స్థావరాలను ధ్వంసం చేయడానికే అమెరికా, సౌదీ దళాలు చేతులు కలిపాయి. పాలు తాగే బాతును చూసి కాకి నీళ్లలో మునిగినట్లు ఇరాన్ ముఠాలు చేసిన సాహసం చివరికి వారి సొంత స్థావరాల వినాశానికే దారితీస్తుంది. ఈ వినాశకర ప్రతిదాడులతో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఒక్కసారిగా యుద్ధ మేఘాలు మరింత దట్టంగా ముసురుకున్నాయి. శత్రువుల కదలికలను నిరంతరం పసిగడుతూ పొంచి ఉన్న ప్రమాదాలను తిప్పికొట్టేందుకు ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నాయి. సరిహద్దులో వ్యూహాత్మక స్థావరాలను ధ్వంసం చేయడం ద్వారా ఉగ్రమూకల నెట్వర్క్ ను దెబ్బతీయగలిగాయి. దాడులకు పాల్పడిన తీవ్రవాదులు ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తినడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మిలిటెంట్ గ్రూపుల కార్యకలాపాలను అరికట్టేందుకు మిత్రపక్షాల దళాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ ప్రాంతంలో నెలకొన్న అశాంతి సమిష్ట భద్రతకు పెద్ద సవాలుగా మారిందని సైనిక వర్గాలు భావిస్తున్నాయి. వైమానిక దాడుల ధాటికి ఉగ్ర స్థావరాలు పూర్తిగా ధ్వంసమై ఆ ప్రాంతంలో పొగలు అలుముకున్నాయి. ఈ వినాశకర దాడుల సమాచారాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ధృవీకరిస్తూ కీలక ప్రకటన విడుదల చేసింది. సౌదీ చమురు సంపదను మరియు తమ సైనిక బలగాలను దెబ్బతీసేందుకు శత్రు మూకలు చేసిన కుట్రలను తిప్పికొట్టామని స్పష్టం చేసింది. ఉగ్రవాదులకు రహస్యంగా ఆయుధాలు, నిధులు సరఫరా చేస్తున్న ప్రధాన కేంద్రాలనే టార్గెట్ చేసి ధ్వంసం చేశామని వెల్లడించింది. 2026 ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మధ్యకాలంలో తమ పౌరులు, సైనిక స్థావరాలపై 600కు పైగా దాడులు జరిగాయని అమెరికా పేర్కొంది. ఇకపై ఇలాంటి దౌర్జన్యకర చర్యలకు పాల్పడితే కోలుకోలేని దెబ్బతీస్తామని ఐఆర్జీసీ బలగాలను అమెరికా తీవ్రంగా హెచ్చరించింది. అపకారికి ఉపకారం చేయడం పక్కన పెడితే విచక్షణ లేని దాడులు చేసే శత్రువులకు తగిన రీతిలో బుద్ధి చెప్పక తప్పదు. శత్రువును తక్కువ అంచనా వేసి మిన్నుకుండిపోతే సొంత ఇంటికే ముప్పు వాటిల్లుతుందనే సత్యాన్ని అమెరికా బలగాలు గుర్తించాయి. తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకుంటామని సైనిక అధికారులు గట్టిగా ఉద్ఘాటించారు. తమ దేశాల ప్రయోజనాలకు భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టమైన సందేశం పంపారు. మిత్రదేశాల తోడ్పాటుతో ఉగ్రవాద స్థావరాల మూలాలను ముట్టబెట్టే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి భద్రతల పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని అంతర్జాతీయ సమాజానికి వివరించారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ సైన్యాన్ని సర్వసన్నద్ధంగా ఉంచారు. రాబోయే రోజుల్లో ఎలాంటి గగనతల దాడులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా గమన ప్రతిరోధక వ్యవస్థలను అమర్చారు. శత్రు దేశాల వ్యూహాలను ముందుగానే తిప్పికొట్టడం ద్వారా పెద్ద ఎత్తున జరగబోయే ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు. సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలిస్తూ సైనిక స్థావరాల వద్ద అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తున్నారు. దేశ రక్షణ భద్రత కోసమే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సౌదీ అరేబియా రక్షణ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మలాకీ వెల్లడించారు. ఇరాక్ భూభాగం నుంచి సౌదీ తూర్పు ప్రాంతంతో పాటు రాజధాని రియాద్లోని చమురు కేంద్రాలపైకి దూసుకొచ్చిన డ్రోన్లను గాల్లోనే నాశనం చేశామని ఆయన చెప్పారు. ఐక్యరాజ్య సమితి చార్టర్ సెక్షన్ 51 అందించిన ఆత్మరక్షణ హక్కు ఆధారంగానే అమెరికాతో కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడైనా మరియు ఎక్కడైనా తిరుగులేని సమాధానం చెబుతామని ఆయన సవాల్ విసిరారు.
కోరి తెచ్చుకున్న ఆపద ప్రాణాలకే ముప్పుగా మారుతుందన్న విషయాన్ని గ్రహించకుండా శత్రువులు సాహసాలు చేస్తున్నారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్మే చందంగా మతం పేరుతో తీవ్రవాదులు ఇటువంటి వినాశకర చర్యలు పూనుకుంటున్నారు. ఆత్మరక్షణ చర్యల్లో భాగంగానే శత్రు మూకల ప్రతిపాదనలను నిరోధించాల్సి వచ్చిందని సౌదీ స్పష్టం చేసింది. పొరుగు దేశాల సరిహద్దులను గౌరవించకుండా చొరబాట్లకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. దేశ చమురు వనరుల పరిరక్షణ తమకు అత్యంత కీలకమైన అంశమని రక్షణ శాఖ వెల్లడించింది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్ను దెబ్బతీసేందుకు తీవ్రవాద ముఠాలు పన్నిన కుట్రలను తత్తునియలు చేశామని ప్రకటించింది. ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడేందుకు మిత్ర దేశాల భాగస్వామ్యం ఎంతో అవసరమని సౌదీ అభిప్రాయపడింది. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు తమ సైనిక బలగాలు సదా సిద్ధంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేసింది. పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా సరిహద్దుల్లో నిఘా పెంచామని సైనిక వర్గాలు వెల్లడించాయి. దౌత్యపరమైన మార్గాలు విఫలమైనప్పుడు ఆత్మరక్షణ కోసం సైనిక చర్య తప్పదని సౌదీ వ్యాఖ్యానించింది. భవిష్యత్తులోనూ ఎలాంటి దాడులైనా తిప్పికొట్టేందుకు తమ వైమానిక దళం నిరంతరం సిద్ధంగా ఉంటుంది. ఇదిలా ఉండగా ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని ఎర్బిల్ నగరం సంభవించిన భారీ పేలుళ్లతో తీవ్రంగా కంపించిపోయింది. అమెరికా దౌత్య కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లు విచక్షణ రహితంగా విరుచుకుపడ్డాయి. ఉత్తర ఇరాక్లోని ఖలీఫాన్, సోర్హాన్ ప్రాంతాల్లో దాదాపు 4 ఇరాన్ డ్రోన్లు వినాశనం సృష్టించినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. ప్రతిగా ఆల్ అన్బార్ ప్రావిన్స్లోని హదైతా డ్యాం వద్ద అమెరికాకు చెందిన ఒక డ్రోన్ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లుగా ఇరాక్ ప్రభుత్వం శాంతి కోసం ప్రయత్నిస్తూ ఉంటే దాడులతో పరిస్థితులు మరింత దిగజారాయి. యుద్ధం తెచ్చే దారుణం సామాన్య ప్రజల జీవితాలను ఎంతగానో విచ్ఛిన్నం చేస్తుందనే చేదు నిజం స్పష్టమవుతుంది. సులేమానియాలోని కోర్ మేర్ గ్యాస్ ఫీల్డ్ పైన దాడులు జరగడంతో ఇరాక్ సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం అలుముకుంది. గ్యాస్ ఫీల్డ్పై దాడి జరగడం వల్ల శక్తి వనరుల సరఫరాకు తీవ్ర విఘాతం ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. వరుస పేలుళ్ల ధాటికి స్థానిక ప్రజల భయాందోళనలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. దౌత్య కార్యాలయాలపై దాడులు జరగడం అంతర్జాతీయ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరాక్ భూభాగాన్ని వేరే దేశాలు యుద్ధక్షేత్రంగా మార్చడం పట్ల స్థానిక పౌరులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దు నిఘా వ్యవస్థలు మరింత పటిష్టం కావడంతో ఇరు పక్షాల బలగాలు అప్రమత్తమయ్యాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక ఆ ప్రాంత ప్రజలు భయం గుప్పెట్లో కాలం వెల్లదిస్తున్నారు. పొగలు కక్కుతున్న నగరాలు, పేలుళ్ల శబ్దాలతో రాత్రింబవళ్లు అలజడి నెలకొంది. దాడుల తీవ్రత పెరిగే కొద్దీ ఈ ప్రాంతంలో ఆర్థిక, సామాజిక నష్టం అపారంగా మారనుంది. సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ పోరు పశ్చిమాసియా భవిష్యత్తును తీవ్ర అనిశ్చితిలోకి నెట్టివేస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న దాడులు, ప్రతి దాడులు అమాయక ప్రజల జీవితాలను అంధకారంలోకి తోసివేస్తున్నాయి. సరిహద్దులో సైనిక బలగాల మొహరింపు పెరగడంతో సార్వత్రా యుద్ధ భయం వ్యక్తమవుతుంది. రాజనీతికి తావు లేకుండా ఆయుధాల ప్రయోగమే పరిష్కారమని భావించడం వల్ల సంక్షోభం మరింత సంక్లిష్టంగా మారుతుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా పరిస్థితి చెయ్యి దాటిపోయాక చింతించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సంభాషణలు మరియు దౌత్య చర్చల ద్వారానే శాంతియుత వాతావరణం సాధ్యమవుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ దేశాలు తక్షణమే జోక్యం చేసుకుని ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఈ ప్రాంతీయ పోరు 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆయిల్ ఉత్పత్తి కేంద్రాలపై దాడుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థలు చిన్నభిన్నమై సాధికారతకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం పొంచి ఉంది. అంతర్జాతీయ వాణిజ్య రవాణా మార్గాలకు కూడా ఈ యుద్ధ మేఘాలు పెద్ద ఆటంకంగా మారాయి. తక్షణ శాంతి ఒప్పందాలు జరగకపోతే ఈ ప్రాంతంలో మానవతా సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న తీవ్రవాద ముఠాల అణిచివేతతో పాటు దౌత్య పరిష్కారం దిశగా అడుగులు పడాలి. ఇరు పక్షాలు విచక్షణతో వ్యవహరించి ఆయుధాలను వీడి చర్చల వేదికపైకి రావాలని ప్రపంచ నాయకులు కోరుతున్నారు. పశ్చిమాసియాలో మునుపటి ప్రశాంత వాతావరణం పునరుద్ధరించబడాలని యావత్ ప్రపంచం ఆశాభావంతో ఎదురుచూస్తుంది. ఉద్రిక్తతలు సడలి శాంతి వర్ధిల్లాలని మానవాళి కోరుకుంటుంది. ఒక్క దెబ్బతో శత్రువుల స్థావరాలను ఊహించని రీతిలో ధ్వంసం చేసిన అమెరికా, సౌదీ దళాలు మిడిల్ ఈస్టులో తమ పట్టును మరింత బిగించాయి. అయితే అమెరికా హెచ్చరికల ద్వారా ఇరాన్ తదుపరి వేసే అడుగులు ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో చూడాలి. మరి పశ్చిమాసియాలో ఈ యుద్ధ జ్వాలలు శాంతి ఇస్తాయా లేదా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా అనేది రాబోయే కొద్ది గంటల్లో తేలనుంది.